హలో అండి. ఈరోజు చుక్కకూర టమాటా చక్కగా పచ్చళ్ళ వస్తుంది, బాగుంటుంది. చుక్కకూరతో టమాటా వేసి కూర చేస్తున్నాను అన్నమాట. ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి చక్కగా కడిగి కట్ చేసుకుంటాను. ఇలా కడిగిసి పెట్టుకున్నానండి. కడిగిసి చక్కగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, చుక్కకూర చక్కగా కటింగ్ చేసి ఇక్కడ పెట్టాను. ఇప్పుడు పోపు వేస్తాను. పోపుకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసాను. అలాగే ఎండుమిరపకాయలు, పోపులు వేగాయి. కొద్దిగా ఉల్లిపాయలు మొత్తం వేస్తే ఏరిసి పక్కన పడేస్తారు పిల్లలని. మిక్సీలో వేసి ఒక తిప్పిసాను. దీంట్లో వేసానండి. చుక్కకూరకి చిన్నులపాయ వేస్తే బాగుంటుంది. చిన్నులపాయ పోపులు వేగాయండి. ఇప్పుడు ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి అలాగే చుక్కకూర బాగా కట్ చేసి కడిగి పెట్టుకున్నాం కదా, మూత పెట్టుకోవాలి. కూర బాగా మగ్గింది. దీంట్లో కారం వేస్తాను. కొద్దిగా కారం వేస్తాను. అలాగే పసుపు, ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకుంటే అంతేనండి. పాలకూర సింపుల్గా ఉంటుంది కానీ బాగుంటుంది. వేడి వేడి అన్నంలో చక్కగా వేసుకుని తింటే కమ్మగా ఉంటుంది. కాకపోతే ఉప్పు, కారం, పసుపు వేసాం కదా, కొద్దిగా మగ్గితే బాగుంటుంది. అంతేనండి, పాలకూర రెడీ అయిపోయింది. ఉప్పు, కారం అంత బాగా మగ్గింది. పాలకూర చూడండి పేస్ట్లా అయింది, పచ్చడిలా. పాలకూర రెడీ అయింది. చుక్కకూర టమాటా రెడీ అండి. ఇదిగో గిన్నెలో తీసుకుంటున్నాం. ఎంత బాగుందంటే పేస్ట్లా ఉంచండి, పచ్చడిలా రెడీ అయిపోయింది. చుక్కకూర టమాటా రెడీ అయింది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఎంతో రుచికరమైన చుక్కకూర టమాటా సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి.